నేను తెలుగులో మాట్లాడతా. ఐఎమ్ మోర్ కాన్ఫిడెంట్ ఇన్ మై తెలుగు లాంగ్వేజ్. ఓకే, గీతక్క ఫోన్ చేసి దేవిక వస్తున్నారు, మీరు ఏదైనా టాక్ అరేంజ్ చేయగలరా అని అడిగారు. నాకు వెంటనే మెదిలింది, మేము ఇక్కడ 2017లో వాళ్ళు స్టార్ట్ చేశారు. అప్పటికే అక్కడ హై లెవెల్ కమిటీ కాన్స్టిట్యూట్ అయింది, వాళ్ళ ఫైట్ నడుస్తోంది. కానీ మాకు ఎంత అడ్మిరేషన్ అంటే, హేమా కమిటీ రిపోర్ట్ వచ్చాక కానీ మాకు అర్థం కాదు వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యారు. దేవిక గారి గురించి ఆవిడ వస్తున్నారు అనగానే మాకు గుర్తొచ్చింది, నాకు గుర్తొచ్చినాయి 2 అంశాలు. మేము శ్రీరెడ్డి 2018 ఏప్రిల్ 7న స్ట్రిప్పింగ్ చేసింది. 2017 ఏప్రిల్ 7 ఆ రోజు. సారీ 2018 అన్నాను ముందు, వాళ్ళు నేను 18 అనే ముందు చెప్పాను, మళ్ళీ 2018 ఏప్రిల్ 7 తన స్ట్రిప్పింగ్ జరిగింది. వెంటనే సాజియా, విజయ, బండారు విజయ వీళ్ళు ఆ రోజు తన దగ్గరికి వెళ్ళారు. ఆ తర్వాత నేను కూడా వెళ్ళాను. అట్లా కంటిన్యూగా ఆ అమ్మాయితో మాట్లాడి ఆ వెంటనే ఇండస్ట్రీకి సంబంధించిన ఆర్టిస్ట్ అపూర్వ వీళ్ళని కలిస్తే, అపూర్వ చాలామంది ఉమెన్ని అక్కడ కృష్ణానగర్లో తను అసెంబ్లీ చేసింది, గ్యాదర్ చేసింది. అక్కడ మాట్లాడాక ఇక మాకు ఇండస్ట్రీలో చాలా విషయాలు అవి చెప్తే ఇప్పుడు సమయం సరిపోదు. అన్ని విషయాలు, గొప్ప గొప్ప హీరోలు, బ్యానర్స్, నిర్మాతలు, దర్శకులు, వాళ్ళ కళా పోషణ, వాళ్ళ ఎంత ఎక్స్ప్లాయిటేషన్ ఉంది, ఎంత జెండర్ డిస్క్రిమినేషన్ ఉంది. ఇప్పుడు ఆవిడ చెప్పారు, కేరళలో సినిమా ఇండస్ట్రీ, అక్కడ ఉన్న ప్రభుత్వం, సిపిఎం ప్రభుత్వం ఉన్నటువంటి అక్కడ వాళ్ళు ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారో ఆమె చెప్పారు. మాకు ఇండస్ట్రీలో ఉన్న కమ్యూనిస్టుల దగ్గరికి వెళ్ళాం, వాళ్ళ దగ్గరికి చాలా ఆశతో మేము వెళ్తే వీళ్ళందరి బాధలు విని ఒక పరిష్కారం ఏమన్నా దొరుకుతుందా, గైడ్ చేయగలుగుతారా అంటే, ఇంచుమించు అక్కడ ప్రభుత్వం నుంచి వచ్చిన రెస్పాన్సే ఇండస్ట్రీలో కమ్యూనిస్టులు, లెఫ్ట్, ప్రోగ్రెస్ అన్న వ్యక్తుల నుంచి మాకు కూడా వచ్చింది. అప్పుడు ఇక సరేలే మనం దీన్ని ఏం చేయగలమని మేము ఆలోచించి ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ జేఏసీ తరఫున అది స్ట్రిప్పింగ్తో అక్కడ ఇష్యూ ఎటేటో వెళ్ళిపోయింది. ఆ స్ట్రిప్పింగ్ తర్వాత ముందు మూమెంట్ని నిలబెట్టాలి అని మేము ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టాం. ఇండస్ట్రీలో ఉన్న ఉమెన్ లైక్ చాలామంది జూనియర్ ఆర్టిస్టులు వచ్చారు, దాంట్లో ఎక్కువ జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, పెద్ద ఆర్టిస్టులు ఎవరు లేరు. కానీ ఇప్పటికీ కూడా అందరూ గుర్తు చేసుకునేది ఏంటంటే 7 hours లైవ్ జరిగింది, 9 hours మీటింగ్, 7 hours లైవ్. ఇండస్ట్రీలో కానీ ఇక్కడ ఉమెన్స్ మూమెంట్లో కానీ దాదాపు 20-30 ఛానళ్ళు 7 hours కంటిన్యూస్ లైవ్ జరగడం. దాంట్లో ఆ రోజు ఇక్కడ ఉన్న సుజీ గారు, సుజీతారు, రమా మెల్కొటే, లలిత, అట్లా చాలామంది తెలుగు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ స్త్రీవాదులుగా, డెమోక్రాట్స్గా, మహిళా సంఘాల కార్యకర్తలుగా ఉన్న అందరూ కూడా ఆల్మోస్ట్ ఆ రోజు ప్రొఫెసర్స్, మేధావులు హాజరయ్యారు. అంత ఈ మధ్యకాలం ఈ 2 దశాబ్దాల్లో అంత పెద్ద లైవ్ కానీ కంటిన్యూస్ ప్రెస్ మీట్ కానీ మేము చూడలేదు. అసలు మేము కూడా ఊహించలే అంతసేపు మీడియా ఉంటారా, దాన్ని అంత ఇష్యూగా దాన్ని అంత సంచలనాత్మకంగా జరుగుతుందని. కానీ అది స్ట్రిప్పింగ్ కన్నా ఎక్కువ శ్రీరెడ్డి ఘటన ఏదైతే బ్రేక్ చేసిందో, బ్రేక్ త్రూ అని దాని ఆమె చెప్పింది, ఇందాక వసుదా చెప్పినట్టు, మేము ఎంతమంది దగ్గర పడుకుంటే మాకు వేషాలు ఇస్తారు అంటే, మేము పడుకున్నా మాకు వేషాలు ఇవ్వరు, కానీ వాళ్ళు పడుకుంటే మీరు వేషాలు ఇస్తారా అంటే ఉత్తరాది కానీ అదర్ దాన్ తెలుగు ఇండస్ట్రీ ఉమెన్. ఇవన్నీ చాలా క్వశ్చన్స్ ఆ అమ్మాయి వేసింది. సరే, అక్కడిని ఎక్స్టెండ్ చేస్తే అసలు మాకు అర్థమైంది ఏంటంటే, జూనియర్ ఆర్టిస్టులుగా ఉన్న వాళ్ళకి ఏ రకమైనటువంటి వాళ్ళని మనుషులుగా కూడా చూడరు. వాళ్ళకి బాత్రూమ్లు ఉండవు, హీరోలకి హీరోయిన్లకి వాళ్ళకందరికీ కూడా ఏమంటారు వాటిని, క్యారవాన్స్ అవి ఉంటాయి, కానీ వాళ్ళకి ఏముండవు. ఆ చెట్లకి పుట్లకి వెనకపోతే ఏమైనా జరగచ్చు. ఇట్లా మొదలుపెట్టి రెమ్యూనరేషన్లో వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలు, వాళ్ళని ఎట్లా కుక్కల్లాగా లేకపోతే పందుల్లాగో మేకల్లాగో పశువుల్లాగో తరలిస్తారు, అవన్నీ కూడా చాలా లోతుగా వాళ్ళు మాకు చెప్పారు.
అప్పుడు మాకు అర్థమైంది ప్రెస్ మీట్ తర్వాత, ఇట్లా కాదు, ఇది ఇంత ఇంత సంచలనం కలిగించిన ఈ ఘటన మీద కన్స్ట్రక్టివ్ వర్క్ చేయాలి. అప్పుడు వరుసగా ఇక్కడున్న సత్యవతి గారు, అన్వేషి వాళ్ళు, వసుధ, తేజస్విని మాడబోషి, మా ఉమెన్ ట్రాన్స్జెండర్లో ఉన్న సజయ, మేమందరం కూడా అందరివి కూడా వాళ్ళ డిపోజిషన్స్ తీసుకున్నాం. వాళ్ళందరినీ రికార్డ్ చేసాం. మొత్తం ఎన్ని మొత్తం గుర్తు కూడా లేదు ఇప్పుడు మాకు, 2018 కాబట్టి. అవన్నీ కూడా రికార్డ్ చేశాక అసలు వాళ్ళు అనేక మంది జూనియర్ ఆర్టిస్టులు చెప్పిన అనుభవాలు చూస్తే అది వీళ్ళని వాళ్ళు మనుషులుగా చూడకపోవడం, సెక్స్ వర్కర్స్గా కూడా చూడకపోవడం, ఇంకా చెప్పాలంటే అసలు ఎప్పుడూ కూడా అవైలబుల్గా ఉండాలి అని కోరుకోవడము ఇంత సింపుల్గా లేదు. వాళ్ళు ఆ ఇండస్ట్రీని అంటి పెట్టుకుని నెలకి 4 సార్లు 5 సార్లు అవకాశాలు వచ్చినా బయట బతకలేని తాము ఒక 5-6 అవకాశాలు వచ్చినా సరే అని వాళ్ళు ఎంత క్షోభకు గురవుతారు. ఎంత అంటే వాళ్ళు ఎదుర్కొన్న సెక్షువల్ వయలెన్స్ కానీ, ఫిజికల్ వయలెన్స్ కానీ చాలా పెద్ద హీరోల పేర్లు కూడా వాళ్ళు చెప్పారు. అందులో భాగమే. ఆ తర్వాత ఈ ఘటన అంతా అయిపోయాక ఇది మేము ప్యారలల్గా ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఈ శ్రీరెడ్డి స్ట్రిప్పింగ్ కన్నా ముందు మేము ఎక్కడ ఉమెన్ ఇండస్ట్రీతో, ఫిలిం ఇండస్ట్రీతో కనెక్ట్ అయ్యామనేది కూడా ఇక్కడ చెప్పాలి. చలపతిరావు అనే ఒక యాక్టర్ ఉమెన్ పట్ల చాలా డెరగేటరీ కామెంట్స్ చేశాడు. చాలా సెక్షువల్ అబ్యూజివ్ కామెంట్స్ చేస్తే మేమందరం ఇక్కడున్న ఈ కమిటీ, ఈ ట్రాన్స్జెండర్ కమిటీ, మేము ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ వాళ్ళు మేము పోయి కంప్లైంట్ ఇచ్చాం పోలీస్ స్టేషన్లో. అప్పుడు ఆ కంప్లైంట్ను కూడా కనీసం రిసీవ్ చేసుకునే స్థితిలో ఇండస్ట్రీ లేదు. ఆ కంప్లైంట్ పట్ల కూడా మేము కంప్లైంట్ ఇచ్చి, సరే పోలీసులు కంప్లైంట్ ఇచ్చాం, అతని మీద యాక్షన్ తీసుకోవడమో, మనమేమి అతని మీద వ్యతిరేకతో వెండట కాదు కదా. మనము అసలు ఇండస్ట్రీలో కమిటీ అన్నా లేదే. ఇట్లాంటివి మాట్లాడితే కనీసం ఆ కమిటీకి వెళ్ళి రిపోర్ట్ చేయడానికి వాళ్ళకి అసలు ఒక కమిటీ కూడా లేదు అని మొట్టమొదటిసారి మా అసోసియేషన్ వెతుక్కుని దాని తలుపులు తట్టి ఒక బ్యాచ్ ఇక్కడ ఉన్న సజయ మేమంతా వెళ్తే ఆ కమిటీనా, అది ఎందుకు, అది అవసరం లేదే అంటే, ఇది 2018 బాబు, 2013లో చట్టం వచ్చింది, 97లో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. సెక్షువల్ వైలెన్స్ అగేన్స్ట్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్ అనడానికి 97లో గైడ్లైన్స్ ఉన్నాయి. 2001లో స్టేట్ జీవోస్ ఉన్నాయి. 2013లో యాక్ట్ వచ్చింది. మీరు ఆ కమిటీ అవసరమా అని ఎట్లా అడుగుతారు అని అలా మొత్తం మేము చాలా ఓపికగా మా అసోసియేషన్ వాళ్ళకి కమిటీ అవసరం, ఐసీసీ ఉంటుంది, కమిటీ అగేన్స్ట్ సెక్షువల్ హెరాస్మెంట్ కమిటీ ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చాం. వాళ్ళు మళ్ళీ ఒక వారం 10 రోజులకు పిలిచి, అదేంటి మాకు కొంచెం మా అసోసియేషన్ అందరికి ఎక్స్ప్లెయిన్ చేయరా అని హేమ అనే ఆవిడ వాళ్ళ అసోసియేషన్ తరఫున ఇన్వైట్ చేస్తే మన వాళ్ళు వెళ్ళి చెప్పారు. అట్లా కమిటీ ఆ తర్వాత మేము ఫాలో అప్ చేస్తున్నాం. అప్పుడున్న ప్రెసిడెంట్ సెక్రటరీలకు చేసి ఇంకెప్పుడేస్తారండి కమిటీ అంటే, మేము ఇంకా డిస్కస్ చేస్తున్నాం మేడం అంటే, చట్టబద్ధంగా ఉన్న హక్కుని ఇండస్ట్రీ ఉన్న మహిళలకు కల్పించడానికి మేము డిస్కస్ చేస్తున్నామండి, ఇంకా మేము ఆలోచిస్తున్నామంటే. ఎందుకు ఆలోచిస్తారండి? మీ దగ్గర ఆడమగ పనిచేస్తున్నారు ఇండస్ట్రీలో, ఎక్కడా లేదంత మెన్ అండ్ ఉమెన్ ఆ ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్లో పనిచేస్తుంటే ఒక్క ఐసీసీ పెట్టడానికి, ఒక కమిటీ పెట్టడానికి ఏంటి మీ బాధ? ఇవన్నీ మేము చాలా ఫాలో అప్ చేశాక వేశారు. కమిటీ వేసిన తెల్లారే ఒక యాక్ట్రెస్, జీవిత అనే యాక్ట్రెస్, మాకు కమిటీ ఎందుకు అవసరం లేదు, కమిటీ ఉంటే కమిటీ మమ్మల్ని, నేను కూడా ఉమెన్ యాక్టర్స్ నా కూతుళ్ళని కూడా తీసుకొస్తున్నా ఇండస్ట్రీలోకి, మాకు కమిటీ అవసరం లేదు అని చెప్పింది. అప్పుడు చాలా ఆశ్చర్యపోయాము, ఒక ఫిమేల్ యాక్ట్రెస్ మాకు కమిటీ అవసరం లేదని ఎలా చెప్తుంది? ఇన్ఫ్యాక్ట్ చాలామంది జూనియర్ ఆర్టిస్టులు ఆమె భర్త మీద కూడా కంప్లైంట్స్ ఇచ్చున్నారు. సో ఈ వెలుగులో మేము చాలా ఇట్లాంటి అనేకం ఇండస్ట్రీ నుంచి చాలా నెగిటివ్ రెస్పాన్సెస్ వచ్చిన నేపథ్యంలో, అరే ఉమెన్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ ఎట్లా మాట్లాడతారు, ఇట్లాంటి కమిటీలు అవసరం లేదు, రద్దు చేయమని కోరడం అంటే, అది కూడా పత్రికాముఖంగా ప్రకటనలు ఇవ్వడం, కమిటీని రద్దు చేయాలి అని కోరడం అంటే ఎక్కడన్నా ఉందా? ఒక యాక్ట్రెస్, ఫిమేల్ యాక్ట్రెస్, ఆమె హీరోయిన్గా కూడా చేస్తుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఒక పక్కన
ఇండస్ట్రీతో స్ట్రగుల్ అవుతూ ఉండంగానే ఈ స్ట్రిప్పింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఇది మా మధ్య నడుస్తూ ఉండంగానే ఇవన్నీ అయ్యాయి. సరే, దీని తర్వాత ఇక మినిస్టర్ల చుట్టూ తిరిగాము. ఎందుకంటే ఇండస్ట్రీలో ఇంత రెస్పాన్స్ వచ్చింది కదా, దీన్ని వదిలిపెట్టద్దు, కన్స్ట్రక్టివ్గా వర్క్ చేయాలి. జూనియర్ ఆర్టిస్టులకి పే, వాళ్ళ డైలీ వేజ్ పే 5,000 నుండి 1,500 వెళ్తోంది. సో ఆ వేజ్ వాళ్ళకి అందడం కోసం పారామీటర్స్ ఏం తీసుకోవాలి, అకౌంట్స్ ఓపెన్ చేసి వేజెస్ అన్ని అకౌంట్స్లో వేయాలి, ట్రాన్స్పోర్ట్ ఇవ్వాలి, వాళ్ళకి కూడా క్యారవాన్స్ పెట్టాలి అవుట్డోర్కి వెళ్ళినప్పుడు. ఇట్లా అనేక వాళ్ళకి లైఫ్ సెక్యూరిటీకి సంబంధించిన పిఎఫ్, ఈఎస్ఐ లాంటివి ఇట్లాంటివన్నీ మేము పెట్టి ఒక మెమోరాండం తయారు చేసి సబ్మిట్ చేసాం. ఇక గవర్నమెంట్ చుట్టూ తిరగడం మొదలుపెట్టాం. అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీనివాసరావు గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్తో 5-6 మీటింగులు చేసాం. వరుసగా ఆయనతో మీటింగులు తీసుకోవడం, అపాయింట్మెంట్స్ తీసుకోవడం, ఆయన మాతోటి గంటలు మాట్లాడడం, ఆ తర్వాత ఎఫ్డిసి వాళ్ళతో మాట్లాడడం, మేము ఎఫ్డిసితో కలిసి మాట్లాడడం. అప్పుడు హనుమంతరావు ఎవరు ఉండే. ఇట్లా వరుస మీటింగులు పెడితే ఎండ్ ఆఫ్ ద డే అట్లా జరిగి చివరికి ఆయన చేతులు ఎత్తేసాడు. చాలా చెప్పాలి అంటే ఈ క్రమంలో కొన్ని ఒప్పుకున్నారు. అంటే ఆ 5,000 వేజ్ అకౌంట్స్లో వేయడం, ఇట్లాంటి కొన్ని వాళ్ళకి టాయిలెట్స్ లాంటి ఫెసిలిటీస్ని కల్పించడం కొన్ని చేశారు. దానికే జూనియర్ ఆర్టిస్టులు మాకు చాలా సంతోషంగా, మేము అనుకోలేదు మాకు 5,000 పర్ డే శాలరీ వస్తుంది, వేజ్ వస్తుందని మేము అనుకోలేదని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అప్పుడు మేము అట్లా కాదు, ఇంత దూరం వచ్చాం, వీళ్ళకి కొన్ని పారామీటర్స్ సెట్ చేద్దాం, దీన్ని మనం కన్స్ట్రక్టివ్గా ఒక రూల్ పొజిషన్ ఇండస్ట్రీలో సెట్ చేద్దామని అప్పుడు మేము ఇండస్ట్రీతో డిస్కషన్స్ చేస్తే మినిస్టర్ మాకు సహకరిస్తున్నట్టుగా మా ముందు చెప్పేవాడు. కానీ ఇండస్ట్రీ నుంచి సహకారం రాలేదు, మమ్మల్ని ఏం చేయమంటారు అన్నప్పుడు అప్పుడు అవర్ డియర్ ఫ్రెండ్ వసుధ హైకోర్టులో పీల్ వేసింది. ఒక 8 మంది అనుకుంటా పిటిషనర్స్గా మేము ఉన్నాం. దాంట్లో ఐ థింక్ పిటిషనర్ 1 నేనే ఉన్నాను. మేము ఇక హైకోర్టు ముందు హోరాహోరీ యుద్ధం చేసింది మా ఫ్రెండ్ వసుధ, పార్ట్ ఆఫ్ అవర్ జేఎస్సి. షీ ఫాట్ లైక్ ఎనీథింగ్. అంటే హైకోర్టు సీజే బెంచ్ ముందే వెళ్ళింది మా పిటిషను. ఇక ఆఖరికి ఈమె నిజానికి ఇక్కడ ఒక విషయం చెప్పాలి, వసుధ సో డెడికేటెడ్ అడ్వకేట్. ఆమె నిలబడితే సీజేలైనా హైకోర్టు జడ్జిలైనా హానర్ చేస్తారు. తను ఏమైతే ప్లీ ఇచ్చిందో దాన్ని గుర్తిస్తారు. కాబట్టి తను ఏవేవి చెబుతూ వెళ్ళిందో వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం బెంచ్ చేసింది. ఆ తర్వాత ఆ బెంచ్ ఒక్కొక్క దశలో ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ప్రభుత్వాన్ని బాధ్యులు చేస్తూ అనేక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అప్పుడు కూడా పట్టించుకోలేదు. హైకోర్టు ఉత్తర్వులు కూడా, అంటే ఇంకా ఫైనల్ ఆర్డర్స్ రాలేదు, బట్ డైరెక్షన్స్ ఏవి కూడా పాటించలేదు. చాలా ఉన్నాయి, అది లెంత్ నేను చెప్పను. కానీ హైకోర్టు ఎన్ని డైరెక్షన్స్ ఇచ్చినా ఇండస్ట్రీ కానీ గవర్నమెంట్ కానీ పట్టించుకోలేని స్థితిలో ఒక ఫైన్ డే ఫిక్స్ చేసి ఈ రోజు కల్లా మీరు చెయ్యకపోతే కమిటీ కాన్స్టిట్యూట్ చేయకపోతే హై లెవెల్ కమిటీ. ఇక్కడ ఒక మాట చెప్పాలి, మాకు అప్పుడు డిస్కషన్లో మలయాళ ఇండస్ట్రీ చాలా అద్భుతంగా కనపడింది. అసలు వసుధ మాకు మలయాళ ఇండస్ట్రీలో ఉన్న హై లెవెల్ కమిటీ మనం కూడా అడుగుదాం అని చెప్పేది. అసలు ఇక మేము ఆ మలయాళ అప్పటికి రిపోర్ట్స్ వస్తున్నాయి, భావన, ఈ పార్వతి, ఈ భావనకి సపోర్టుగా కొంతమంది ఫేమస్ హీరోలు సపోర్ట్ చేస్తూ స్టేట్మెంట్స్ ఇవ్వడం, ఆమె మ్యారేజ్ ఇష్యూ, అక్కడ సెక్షువల్ అసాల్ట్స్ గురైన కొన్ని వాయిసెస్ బయటికి రావడం. మాకు అన్నిటికన్నా అక్కడ గవర్నమెంట్ హై లెవెల్ కమిటీ ఒప్పుకుంది కదా, మన గవర్నమెంట్తో కూడా ఒప్పిద్దాం, చాలా బాగా జరిగిపోతుంది ఏదో అన్నట్లుగా హైకోర్టులో ఫైట్ అనేది బిగ్ ఫైట్ జరిగింది. అప్పుడు మేము చాలా గొప్పగా మలయాళ ఇండస్ట్రీ ఇదే భారతదేశంలో వేసింది ఆ హై లెవెల్ కమిటీ, వేస్తారా సస్తారా అని కూర్చుంటే అప్పుడు కోర్టు మీరు వెయ్యకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ, మినిస్టర్ ఫర్ సినిమాటోగ్రఫీ వీళ్ళందరూ కూడా కోర్టు ముందుకు వచ్చి నిలబడాల్సి ఉంటుంది. సీఎం, చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ అండ్ మినిస్టర్, వీళ్ళందరికీ కూడా వాళ్ళకందరికీ కూడా తాకీదులు వెళ్ళినాయి. ఆ తర్వాత మాత్రమే కమిటీ వెయ్యడానికి ఒప్పుకున్నారు. ఆ హై లెవెల్ కమిటీ కాన్స్టిట్యూట్ అయింది. దాని గురించి ఇక్కడ
సత్యవతి ఉన్నారు, ఆ కమిటీలో ఉన్న ఝాన్సీ ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. ఇక్కడ నేను రెండు విషయాలు చెప్పి ముగిస్తా. ఆ కమిటీ వేశారు, అక్కడ సబ్ కమిటీ వేశారు, రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ 2022లో సబ్మిట్ చేశారు. అప్పటి నుండి ఆ కమిటీ ఏమైంది, ఆ రిపోర్టు బయటికి డిస్క్లోజ్ చేయొద్దన్నారట. ఇండస్ట్రీలో ఇంత ఫైట్ చేసి మేము ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ జేఏసీగా పెట్టిన కోర్టు వరకు తీసుకొచ్చి పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ కూడా సబ్ కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేశాక దాన్ని మీరెవరు బయటికి డిస్క్లోజ్ చేయొద్దు అనడంతో తొక్కి పెట్టారు. సరే, మరి మేము దీని మీద చర్చించి ఇప్పుడు సబ్ కమిటీ మాత్రమే సబ్మిట్ చేసింది. మరి ఆ హై లెవెల్ కమిటీ దాని మీద కూర్చుని ఇప్పటి వరకైనా ఏమైనా చేసిందా? వీళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ అన్నిటినీ కన్సిడర్ చేసిందా? ఆ రికమెండేషన్స్ని బేస్ చేసుకొని తీసుకుంటున్న చర్యలు ఏంటి? ఇట్లాంటివి అనేక ప్రశ్నలు అన్అడ్రెస్డ్గా మిగిలిపోయినాయి. దీని గురించి ఏ ప్రభుత్వము, ఆ ప్రభుత్వం వెళ్ళి ఈ ప్రభుత్వం వచ్చింది, మేము మహిళా కమిషన్కి ఇచ్చాము, ఈ ప్రభుత్వాన్ని అడిగాం, ఆ ప్రభుత్వాన్ని అడిగాం, ఇప్పటి వరకు ఆ కమిటీ రిపోర్టు ఎక్కడ పడి ఏ డస్ట్బిన్లో ఉందో, ఏ అల్మారాలో లయింగ్ అయి ఉందో ఎవరికి తెలియదు, అది పడి ఉన్నది. ఆ తరుణంలో ఆ సిచ్యుయేషన్లో హేమ కమిటీ వచ్చింది. అప్పుడు కానీ మలయాళ ఇండస్ట్రీలో వీళ్ళు చేసిన యుద్ధం మాకు అర్థం కాదు. అప్పటిదాకా హై లెవెల్ కమిటీ అని దాని పట్ల చాలా అడ్మిరేషన్తో ఉన్నాం. కానీ హై లెవెల్ కమిటీ రిపోర్ట్ తర్వాత, హేమ కమిటీ రిపోర్ట్ తర్వాత వాళ్ళ స్ట్రగుల్ అనేది కొంత అర్థమైంది. సరే, ఇక్కడ నేను లాస్ట్ పాయింట్ ఒకటి చెప్తున్నా, అంత స్ట్రగుల్ వాళ్ళు పడ్డారు. ఆ స్ట్రగుల్ తర్వాత ఈరోజు హేమ కమిటీ రిపోర్ట్ మన ముందు ఉంది. ఇక్కడ రిపోర్ట్ సబ్మిషన్తో మేము ఆగిపోయాం. అది మా లోపంగానే నేను భావిస్తున్నా. ఇంకా పెట్టాల్సిన ప్రెషర్ పెట్టలేకపోయాం. వాళ్ళు ఎట్లా ఇండస్ట్రీ మీద అండ్ గవర్నమెంట్ మీద ఫైట్ చేశారో ఆ ఫైట్ ఇక్కడ అవసరం అనేది అర్థమైంది. హేమ కమిటీ స్ట్రగుల్ అయింది. దాన్ని పుష్ చేయడానికి అక్కడ ఆ WCC, ఆ ఉమెన్ ఇన్ సినిమా కమిటీ ఇన్ కేరళ ఎవరైతే WCC మెంబర్స్ ఉన్నారో వాళ్ళు చేసిన పోరాటం అది నిజంగా స్ఫూర్తిదాయకమైంది. దాంట్లో అక్కడ ప్రభుత్వం ఫ్యూడల్ కన్జర్వేటివ్ మైండ్ సెట్తో అడ్డుకున్న అనేక అంశాలకు అంతకన్నా భిన్నంగా ఇక్కడ ఈ ప్రభుత్వం కానీ ఈ ఇండస్ట్రీ దగ్గర నుంచి లేవు. ఇక్కడ కూడా ఎటువైపు నుంచి సపోర్ట్ లేదు. ఏ రకంగా అసలు కనీసం ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశాము అన్న స్పృహ కూడా లేని ప్రభుత్వాలు తెలంగాణ ప్రభుత్వాలు. పోయిన ప్రభుత్వమైనా ఉన్న ప్రభుత్వమైనా ఈ స్థితిలో ఇంత శ్రమపడి మన రిపోర్ట్ని కూడా ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళాలి. దానికోసం ప్రభుత్వం మీదైనా ఇండస్ట్రీ మీదైనా పోరాటం కొనసాగించాలి. అదే దేవిక మనకిచ్చిన మెసేజ్గా నేను భావిస్తున్నా, ఇన్స్పిరేషన్గా. హేమ కమిటీ రిపోర్ట్ బయటకు రావడానికి వాళ్ళు చేసిన యుద్ధం అది మనం కొనసాగించవలసిన అవసరం ఉందని భావిస్తూ ఇక్కడితో ముగిస్తుంది.